నాకు ఆ అస్మిత ప్రవర్తనలో సిమ్రాన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిమ్రన్ అస్మితల మధ్య ఏదో సంబంధం ఉంది. అస్మిత అవును కౌసల్య, నువ్వు సరిగ్గానే చెప్పావు. తన ప్రవర్తనలో ఏదో రహస్యం ఉంది. అదే అత్తయ్యా, నా మనసు ఎందుకనో అస్మిత వైపే లాగుతూ ఉంది. ఒకవేళ సిమ్రన్ గనక తనని మనకు దగ్గర చెయ్యాలనుకుంటుందా? అత్తయ్య గారు, మీరనే మాటలకు అర్థం సిమ్రాన్ అక్క ఆత్మ అస్మితని ఆవహించిందనా? లేదక్కా, అలా జరగలేదు. ఎందుకు జరగదు? జరుగుతుంది. మా ఊర్లో నేను ఇలాంటి కథలు చాలా విన్నాను. వాటి ప్రకారం మనుషుల్ని ఆత్మలు వాటి వశం చేసుకుంటాయి. ఒకవేళ సిమ్రన్ ఆత్మ కూడా అస్మితను తన వశం చేసుకుందో ఏమో. ఏంటి గౌరక్కయ్య మీరు కూడా? అరే, ఊర్లో పనిపాట లేని వాళ్ళు ఇలాంటి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. కేడి అనిపిస్తోంది. మీరు ఒప్పుకుంటే ఇప్పుడే తన్ని. కమలా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు. ఇది నీ ఊరు కాదు, మా ఇల్లు. ఇప్పుడు ఏదైనా చేయడానికి ముందు 1కి 4 సార్లు ఆలోచించాలి. ఏమైంది? ఎందుకు అందరూ టెన్షన్గా ఉన్నారు? ఏమైనా సమస్య? ఏమండి, అందరం ఆ అస్మిత గురించే కంగారు పడుతున్నాం. అమ్మా, నాన్న, మీరు అర్జెంటుగా నా గదిలోకి రండి. ఏమైంది? మీరు ముందు రండి, మీకోటి చూపించాలి. ఏమైంది బాబు? రండి, అటు చూడండి. చూసారా మీరు? బాబు శివ, ఏం చూడాలి? అది నీది సిమ్రాన్ల ఫోటో కదా? ఆ ఫోటోలో సిమ్రాన్ లేదు, అస్మిత ఉంది. బాబు, ప్రతి చిన్న విషయానికి కంగారు పడకు. నీ ఆరోగ్యం పాడవుతుంది. నాన్న, నాకేం కాలేదు. మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇదెలా సాధ్యం? చూడండి చూడండి, వీటిలో కూడా సిమ్రన్ నా పక్కన లేదు. బావగారు, ఈ ఫోటోలో మీ పక్కన ఉంది సిమ్రాన్ అక్క. మీరే చూడండి. అన్నయ్య, కూర్చోండి కూర్చోండి. అన్నయ్య, నాకు ఇదంతా కూడా మీరు స్ట్రెస్ అవ్వడం వల్లే అయిందనిపిస్తుంది. లేదు కార్తీక్, నేను బానే ఉన్నాను, ట్రస్ట్ మీ. ఇందాక నేను ఫోటో చూసినప్పుడు సిమ్రాన్ ప్లేస్ లో అస్మిత ఉంది. శివబాబు గారిని చూస్తే చాలా భయంగా ఉంది. సిమ్రాన్ అక్క పోయాక శివబాబు గారు ఒంటరివారైపోయారు. కౌసల్యాదేవి, ఇలా జరగటం మంచిది కాదు. మనం ఏదో ఒకటి చేయాలి, లేదంటే తను పిచ్చివాడైపోతాడు. కాని మావయ్య, ఇలా జరగడం అసాధ్యం. ఎవరో కాని ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక మార్గం ఉంది. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. ఏంటది? ఎవరైనా మంచి పండితుణ్ణి కలవడం మంచిది. చూడమ్మా, నువ్వు కూడా అచ్చం కిట్టులాగానే మాట్లాడుతున్నావు. లేదు బాబు, నేను భూతాల్ని ఆత్మల్ని నమ్మను.
కానీ మన ఇంట్లో జరిగినవన్నీ చూస్తుంటే వీటిని నమ్మక తప్పడం లేదు. కొన్ని విషయాలు మనలాంటి వాళ్ళకి అర్థం కావు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు తెలిసిన పండితుడు భవానీ మహారాజు గారిని ఖచ్చితంగా ఇంటికి పిలిపిస్తానంతే. కానివ్వండి. ఓం శాంతి శాంతి. ప్రణామాలు పంతులు గారు. నాకెందుకో తను ఇక్కడ ఉందనిపిస్తోంది. రండి పంతులు గారు, కూర్చోండి. పంతులు గారు, ఇందులో మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. అంతా కళ్ళ కట్టినట్టుంది. తన గతం తన జీవితంలోకి మళ్లీ వస్తుంది. అలాగని నాకు అనిపిస్తోంది, నాకు తెలుస్తోంది. తన ప్రేమ మళ్లీ తన భార్యను తన జీవితంలోకి తీసుకొస్తుంది. ఏ రూపంలో అయినా కానివ్వండి, తను ఇతనితో పాటే ఉంటుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు పంతులు గారు? కాస్త స్పష్టంగా చెప్పండి. నేను స్పష్టంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. చనిపోయిన తన భార్య మళ్లీ తన జీవితంలోకి వచ్చింది. అంటే మీరనేది తనిక్కడికి వచ్చిందా? అవును కౌసల్య గారు, నిజం చెప్పాలంటే తను ఇక్కడ మనకు దగ్గరలోనే ఉంది. తను ఇక్కడ ఉన్న సంగతి నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది అక్షరాల నిజం పంతులు గారు. నాకు కూడా తనిక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. నాకెందుకో మా కోడలు సిమ్రన్ నాకేదో చెప్పాలనుకుంటుందనిపిస్తుంది. నాకు ఆ సంకేతాలు తెలుస్తున్నాయి పంతులు గారు. మీరన్నట్టు నేను ఆ సంకేతాల్ని ఖచ్చితంగా నమ్మాలంటారా? ఖచ్చితంగా నమ్మండి, అనుమానించాల్సిన అవసరం లేదు. ఈ కాగితం ఎక్కడి నుండి వచ్చింది? అత్తయ్య, ఈ పేపర్ అక్కడి నుంచే వచ్చింది, అస్మిత దగ్గర నుంచి. నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. ప్లీజ్ నా గురించి మీరు బాధపడకండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, మీ దగ్గరే. మీ కోడలు సిమ్రన్ మిమ్మల్ని వదిలి దూరంగా ఎలా వెళ్తుంది? సిమ్రన్, అస్మిత, ఇది నువ్వే రాసావా? ఇది నేను రాయలేదు ఆంటీ. అసలు నాకేం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. అసలు అసలు నాకేమైంది? నేనెందుకు ఇలా చేస్తున్నాను? నాకేం అర్థం కావడం లేదు. నాకు ఊపిరాడడం లేదు. నాకు నాకు గాలి కావాలి. నేను
నేను మేడపైకి వెళ్తాను. అరే అస్మిత, చెప్పేది విను. పంతులు గారు, మీరు ఇప్పటి వరకు చెప్పింది తను ఈ అమ్మాయే. మాకు తనలో మా కోడలు సిమ్రన్ ఛాయలు కనిపిస్తున్నాయి. నా మనసు కూడా అదే చెప్తుంది. తను మా కోడలు సిమ్రని అని. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేకపోతున్నాం. మీరే చెప్పండి పంతులు గారు, మేమేం చెయ్యాలి? నేను మాత్రం ఏం చెప్పగలను? ఇదంతా ఆ భగవంతుడి లీల. మీ అందరి బాధను దూరం చెయ్యడానికి తనే ఆ అమ్మాయిని మీ దగ్గరికి పంపాడు. తనని నిరాకరించి ఆ దేవుణ్ణి అవమానించకండి. మీరు చెప్పింది నిజమే పంతులు గారు. ఇది ఖచ్చితంగా ఆ భగవంతుడి లీలే. తనే సిమ్రన్ని మళ్ళీ మా దగ్గరికి పంపించాడు. ఏంటమ్మా ఈ అర్థం లేని మాటలు? శివాజీ గారు చాలా కరెక్ట్ గా చెప్తున్నారు చిన్నమ్మ గారు. సిమ్రాన్కి మా చెల్లెలికి ఎటువంటి సంబంధం లేదు, అంతే. అలా ఆవేశపడ్డం మంచిది కాదమ్మా. తన తలరాతలో ఇంటితో బంధం రాసుంది. మీరు చెప్పేది ఏంటి పంతులు గారు? నేను చెప్పేదేంటంటే, నువ్వు తనని ఇక్కడికి తీసుకురాకుంటే వేరే ఇంకెవరైనా తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ ఇంటికి రావడం నిశ్చయం. మీరు ఎన్నైనా చెప్పండి, ఇలాంటి మాటలపైన నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. మా చంటిగాడోళ్ళ నానమ్మకి ఒంట్లో బాలేదు, అందుకే నేను ఊరు వెళ్లాల్సి వస్తుంది. లేదంటే రేపు పొద్దున్నే మొదటి బస్సుకి తన్ని ఊరికి తీసుకువెళ్లేదాన్ని. ఏంటి ఆర్తి నువ్వు అనేది? అవును చిన్నమ్మ, నేను అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇందాకే మా చంటిగాడి తాత ఫోన్ చేసి మా అత్తకు బాగోలేదని చెప్పారు. అందుకే నాకు వెళ్ళక తప్పటం లేదు. అందుకనే మీరు ఇంకో 4-5 రోజులు మీ ఇంట్లోనే ఉంచుకోవాలి. వేరే వాళ్ళ ఇంట్లో ఉంచలేను, మాతో పాటు ఊరికి తీసుకువెళ్ళలేను. ఈ మొత్తం వీధిలో మీ మీదే నాకు నమ్మకం ఉంది చిన్నమ్మ గారు. సర్లే, నువ్వేం కంగారు పడకు. తను ఇక్కడే ఉంటుంది. అలాగే చిన్నమ్మ, చాలా చాలా కృతజ్ఞతలు. వెళ్ళొస్తాను చిన్నమ్మ, వెళ్ళొస్తాను బాబాయ్ గారు, వెళ్ళొస్తాను. ఇక నేను కూడా బయలుదేరతానండి. మీరు చేసిన సాయం మేం మర్చిపోలేం పంతులు గారు. మీరు మాకు కళ్ళు తెరిపించారు. లేదంటే మేం కళ్ళుండి గుడ్డివాళ్లలా ప్రవర్తించేవాళ్ళం. ఇప్పుడు మీ అందరికీ నమ్మకం కుదిరిందా మన ఇంటి కోడలు సిమ్రన్ తిరిగొచ్చిందని? శివా, నీ సిమ్రన్ తిరిగొచ్చింది నీకు సంతోషమేగా? లేదమ్మా, చనిపోయిన వాళ్ళు ఎప్పుడు తిరిగిరారు. సిమ్రన్ కూడా ఎప్పటికీ తిరిగి రాదు. శివాకి ఈ విషయాన్ని అంగీకరించడం కొంచెం కష్టమే. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది. కాలం గడిచే కొద్దీ ఒప్పుకుంటాడు. ఏమండి, నా ఉద్దేశంలో పంతులు గారితో చెప్పి మంచి ముహూర్తం చూసి శివ పెళ్లి నిశ్చయిస్తే బాగుంటుంది. అరే పంతులు గారు, దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చెప్పండి. అలాగే, ఇప్పుడే చెప్తాను. అక్క, ఇదేం బాలేదు. అత్తయ్య నిర్ణయం తీసుకోవడంలో చాలా తొందరపడుతున్నారు. అబ్బా లవ్లీ, ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పంతులు గారు ఏం చెప్తే అది చేద్దాం. లేదక్క, నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి సిమ్రాన్ అక్క ఎలా అవుతుంది? అరే లవ్లీ, నేను చెప్తున్నానుగా మనం తర్వాత మాట్లాడుకుందామని. అంతా సర్దుకుంటుంది. మళ్ళీ శివాజీ సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకోవడం లేదా? నేనెందుకు బాధపడుతున్నాను? ఆవిడ గారు తన కొడుకు పెళ్లి ఆ టక్కులాడితో చేయాలనుకుంటే చేసుకొని నాకెందుకు? కానీ నాకెందుకంత బాధేసింది? అసలేమైంది నాకు? ఏయ్, ఏమంటున్నావు నువ్వు?
ఏయ్, నోటికొచ్చినట్టు మాట్లాడకు. ఇప్పటికే నీ యజమాని పల్లకి పిచ్చెక్కినట్టున్నాను. ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా? అలాగా, నువ్వు మంచిగా చెప్తే వినవు కదా. ఆగు, నీ సంగతి చెప్తాను. నాతోనే పెట్టుకుంటావా? నీ ఈకలు పీకేస్తాను. దొంగ మొహం ధర, నన్నే కొరుకుతావా? నీ అంత చూస్తానుండు. ఏమైంది? ఆ చిలుక నన్ను కొరికేసింది. పర్వాలేదండి, ఏం కాలేదు, తగ్గిపోతుంది లేడీ. అలా ఎలా తగ్గిపోతుంది? నీ వేలు తెగిపోయింది. ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. పర్వాలేదండి. అమ్మగారు మందులు ఇక్కడెక్కడో పెట్టుంటారు. పర్వాలేదు, వదిలేయండి, ఏం కాలేదు. ఏంటి పర్వాలేదు? ఇలా వచ్చి కూర్చో. ఏమండి? కూర్చో. పర్లేదండి. నేను మందు వేస్తాను కదా. అరే సార్, నేను చెప్తున్నాను కదా, నాకేం పర్లేదు. అరే ఏంటి పర్వాలేదు? ఇలా పట్టు. తగ్గిపోతుందిలే. జాగ్రత్తగా ఉండు. అలాగే ఆ చిలక్కి దూరంగా ఉండు. నన్నెందుకలా గుడ్లాపగించి చూస్తున్నావు? ఒక్కడు తగిలించానంటే ఎవరు 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 తను? ఇప్పుడు కూడా నాకు భయంగా ఉంది. ఏదో ఒక హర్రర్ సినిమా చూస్తున్నట్టుంది. కరెక్ట్ గౌరక్క, మొదటి నుంచి నాకు అలాగే అనిపించేది. ఇది ఖచ్చితంగా సినిమాలో సీనని. కానీ ఆ తర్వాత నాకు నమ్మకం కుదిరింది, రియల్ గా అనిపించింది. కానీ ఇంత తొందరగా పెళ్ళైపోతుంది కదా, నాకు అదే నచ్చడం లేదు. తప్పు గౌరక్క. ఏమంటా లవ్లీ? ఎందుకు నచ్చటం లేదు మీనాక్షి? నాకు ఆ అస్మితలో మన సిమ్రానే కనిపిస్తోంది. కానీ గౌరక్క, తన సిమ్రాన్ అక్క కాదు. అది నాకు తెలుసు లవ్లీ, తన సిమ్రన్ కాదని. కానీ శివాజీకి ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేయాలి కదా. తన కోసం కాకపోవచ్చు, కానీ అన్ను కోసం. అయినా అస్మితకు అసలేం తక్కువైందని? మంచిది, చూడటానికి అందంగా ఉంటుంది, సర్వగుణ సంపన్నురాలు. నాకైతే శివాజీకి తనే సరైన జోడి అనిపిస్తోంది. కానీ అక్క, ఇదంతా ఇంత త్వరగా అవుతుంటే ఏం చెప్పాలన్నా కష్టమే. ఇదంతా అనుకోకుండా జరిగింది కాదు. లవ్లీ, నాకొకటి అర్థం కావడం లేదు. నీ ఉద్దేశం ఏంటి? ఇది అనుకోకుండా జరగకపోతే ఇంకేంటి? తెలీదక్కా, నాకెందుకో డౌట్ గా ఉంది. మనం ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మనం ఒక్కసారి ఆలోచించడం మంచిది.